మా కళ్ళలో ఏమని కన్నీరు తండ్రి నాయన రానియక తండ్రి ప్రతి క్షణము కూడా నాయన నీ కృపలో నాయన నీ యొక్క భద్రతలో కాచి కాపాడుతున్నావేవా ఇదిగోండి బ్రహ్మ రెండు చేతులపైకి ఎత్తి నాయన నేను ఆరాధిస్తుండగా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడా ఆరాధనకు యోగ్యుడా మస్తుల మీద మీరు ఆశీర్వదించమని ఆరాధన ఆరాధన
కేకలతో పరిశుద్ధులు పరిశుద్ధులు కొనియాడబడుతున్న మా దైవానికి వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నైనా, అర్హులము కాని మమ్మల్ని తండ్రి నన్ను నువ్వు ఎన్నుకున్న గొప్ప దేవుడు తండ్రి. నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యత మాలో లేదయ్యా. ఇన్ని రోజు ప్రతి క్షణాల చెడుకు ఎంతో మంది గర్భంలో కలిసిపోయారు స్వామి. అయినప్పటికీ నీ కృపతో నీ ప్రేమతో ఆయన మమ్మల్ని ఎన్నుకున్న గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మేము సజీవులు ఉన్నామంటే నీ కృప మాత్రమే తండ్రి నాయన. అయ్యా మా యొక్క మురికి జీవితాన్ని తండ్రి నాయన ముత్యముగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా తండ్రి నాయన మురికి వెంట మా జీవితాల కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు తండ్రి నాయన. పాపులమైన మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి నాయన. అమ్మవారి కట్ల చేత నాయన, శోధకుల చేత మేము బంధితమైనప్పుడు తండ్రి మా కళ్ళ నుండి కన్నీరు రాలుతున్నప్పుడు తండ్రి నాయన మమ్మల్ని చూసిన గొప్ప దేవుడు. మా కన్నీటిని నాట్యముగా మార్చడానికి లోకానికి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. పరిశుద్ధుడు నేను ఆరాధిస్తుండగా మాతో మాట్లాడండి అయ్యా. నిన్ను సేవిస్తుండగా మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసులను అభిషేకించండి. నీ కుమారుని ఆత్మతో నింపి తండ్రి నాయన. ఈ సాయంకాల సమయం అంతా తండ్రి నాయన అందరితో మాట్లాడమని వదులుచున్నాము తండ్రి. నీ వాక్యం మా జీవితాన్ని మారుస్తున్నాయి. నీ వాక్యం మా బ్రతుకులను వెలుగురిస్తున్నాయి. నీ వాక్యం తండ్రి మా పాదాలకు దీపమై నడుస్తుంది ప్రభువా. నీ మాటలో శక్తి, నీ మాటలో బలము, నీ మాటలో జీవం ఉన్నది ప్రభువా. ఎప్పుడైతే నాయన నీ వాక్యాన్ని మేము లోబడతామో తండ్రి, ఆ పాత రోత జీవితాన్ని మేము మార్చుకోగలుగుతాము తండ్రి. నీ మాటలో తండ్రి నాకు ఖడ్గం వంటిది ప్రభువా. మాతో మాట్లాడండి స్వామి. నీ పాదాలను పట్టుకుని అడుగుతున్నావు, నీ బంగారు పాదాలను పట్టుకుని అడుగుతున్నావు తండ్రి. మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా విరిగి నలిగిన హృదయానికి ఇష్టమైన బలియాగం అన్నావు తండ్రి నాయన. మాతో మాట్లాడండి ప్రభు. దర్శించండి స్వామి. అక్కడ వరకు నీకు నమ్మకస్తులుగా యోగ్యులుగా మమ్మల్ని ముందుకు పెంచండి ప్రభు. మాలో ఎటువంటి అవిధేయతలు ఉన్న తండ్రి నాయన, ఈ వాక్యం ద్వారా దాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీవు మాత్రమే తండ్రి. నీకు మాత్రమే శక్తి ఉన్నది ప్రభు. దేవుడైనా మమ్మల్ని నీకు అర్పిస్తున్నాం తండ్రి. నీకు సరెండర్ అవుతున్నాం తండ్రి. నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. నాతో మాట్లాడినా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ఆరాధన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతో ప్రేమతోటి మనం ఆహ్వానించినటువంటి దైవజనులకు, అలాగే సంఘంలో ప్రాముఖ్యమైన వారికి, పెద్దలకు, మ్యూజిషియన్స్కి, అలాగే గాయకులకు, విశ్వాసులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తామన్నానండి. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఏ విషయంలో బాగున్నారో అడగొచ్చటారా? మీరే బాగున్నామని చెప్పారు కదా. ఏ విషయంలో బాగున్నారు? ప్రార్థన విషయంలో బాగున్నారా? పరిశుద్ధతలో బాగున్నారా? నీతిలో బాగున్నారా? యథార్థతలో బాగున్నారా? ఎడతెగక దేవుని యందు నిలిచేవారిగా ఉన్నారా? ఏ విషయంలో బాగున్నారు? అబ్బాయి వాటిలో ఏమి కాదండి, పనిలో బాగున్నాం, ఉద్యోగంలో బాగున్నాం అంటారా? దేవుని సమ్ముఖంలో వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం దేవుని సన్నిధిలో బాగుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఇంట్లోకి మమ్మలను ఆహ్వానించారు. మరి ముందే కనుక్కొని నాకు ఇష్టమైనటువంటి పాయసం వండి పెట్టారు. ఆవిడ ఒక గిన్నెలో తీసుకొచ్చి పెట్టారు అన్నమాట. తినండి అని ఎంతో ఇష్టంగా తిందామని ఒక స్పూన్ తోటి అలా పెట్టబోయేసామని పైన సాలి కూడా ఉంది. ఇప్పుడు కంగారు పడిపోయి, అమ్మ దీని మీద సాలి కూడా ఉందంటే ఆ పరుగుని వచ్చింది. ఎలా పడిందో మాయదేదో కనపడలేదు నాకు అని దాన్ని తిరుగుతూ ఉందన్నమాట. ఎలా పడిందో అని ఆమెను గమనించుకోలేకపోయింది. కానీ దాంట్లో మాత్రం సాలు కూడా ఉంది. ఉంటే నేను తినగలుగుతానా? మీరు కూడా తినలేదు. మరి అది క్యాన్సిల్ చేసి ఇంకేదో ఇమ్మంటారా? ఇంకేం వద్దులేమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తింటామని చెప్పి వచ్చేసాను. మరి ఈరోజు మనం ఆలోచిస్తే 2వ రాజుల గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 39వ వాక్యము నుంచి మనం చదువుదాం. అయితే
ఒకడు కోరాతులు ఏరుటకు పొలములోనికి పోయి ఒకడు కోరాతులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, ఏ ద్రాక్ష చెట్లు అంటే వెర్రి ద్రాక్ష చెట్లను చూసి దాని గుణం ఎరుగక ఆ దాని తీగలు తెంపి తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా ఈ కుండలో విషమున్నదని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు తోటలోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొచ్చాడట. ఆ యొక్క ఆలోచన మనకు రావాలి. రోజు దాన్ని గుణమెరగకనే తీసుకొచ్చి దాన్ని తరిగి వంట చేసి ఇక తినడానికి ప్రవక్త శిష్యుల దగ్గర పెడితే ప్రవక్త శిష్యులు దాన్ని చూసి దానిలో విషమున్నదని కేకలు వేశారు. తినడానికి అది ఉపయోగకరంగా లేదు. దాని వెనకాల చాలా ప్రయాసం ఉందిగా. వెళ్ళాడు, అన్ని కోసుకుని వచ్చాడు, అన్ని తెచ్చాడు, తరిగాడు, వంట జరిగింది, ఎంతో ప్రయాస. మన సమయం అంతా వ్యర్థమైపోయింది, తినడానికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మనం ఆలోచిస్తే కొన్నిసార్లు సంవత్సరాలు వ్యర్థమైపోతూ ఉంటాం మన విశ్వాస జీవితం యాత్ర. సరైనటువంటి ఒక మార్గాన్ని మనం ఎంచుకోకుండా మనం గనక భక్తి చేస్తే గనక అది వ్యర్థమైపోతా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. దాని గుణమెరగక మన జీవితంలో ఎప్పుడైతే మనలను శోధించేటువంటి శోధనే కానివ్వండి, పరిస్థితే కానివ్వండి, ప్రతి దాని యొక్క గుణాన్ని మనం ఎరిగి తీరాలి. అప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకొని మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి, స్తుతులు అంగీకరించి, ఆరాధన అంగీకరించి, దేవుడి సముఖంలో మనం చేస్తున్న పరిచర్య అంతా కూడా అంగీకరింపబడి ఆకాశంలోంచి దేవుని యొక్క దీవెన, దేవుని గుర్తింపు మనకు కలగాలి అంటే మనం ఏం చేస్తున్నామో ఎరిగి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది వ్యక్తులు దాన్ని ఎరగకుండానే వారి జీవితాలను గడిపేస్తూ ఉంటారు. మందిరానికి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని సముఖంలో ఉంటున్న సమయంలో ఏదో రకమైన తలము మనకు వచ్చినప్పుడు దాని గురించి మనం ఎరగాలి. ఇది ఏంటి? దైవ మందిరానికి నేను వచ్చినప్పుడు నేను దేవుని వాక్యం వినాలి కదా, దేవుని సన్నిధిలో నేను క్రమంగా ఉండాలి కదా, మరి ఇది నాకేంటి రకరకాల తలంపులు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఇది మంచిది కాదు కదా అనేటువంటి ఆలోచన మనకు కలిగి తీరాలి. అప్పుడు దేవుడికి మనం వడ్డించేటువంటి వంటకం అమోఘంగాను ఆయన ఆగ్రహించేదిగాను మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మీరు ఏదైనా జంతువులు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది మచ్చలేనిది, కళకం లేనిదిగా, జబ్బు లేనిదిగా, కుష్టి లేనిదిగా ఉండాలని దేవుడు ఖరాఖండిగా చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నా దగ్గరికి బలి అర్పణ తీసుకొచ్చేది ఏదైనా సరే లోపం లేనిదిగా ఉండాలి, ఉంటేనే దేవుని నేను అంగీకరిస్తాను అన్నాడు. మరి ఈ దినాన మనం లోపం లేని వారిగా వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. పాపం లేని వారు వచ్చి దేవుని సముఖంలో ఆయన స్తుతిస్తే ఆ స్తుతులు సింహాసనం వరకు చేరుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి దైవ సంకల్పాన్ని ఎరిగి ప్రభు సన్నిధిలో జీవించడానికి ఇష్టపడతామో ఆకాశంలో ఉన్నటువంటి ద్వారాలను తెరిచిన వారు వాళ్ళతో గుర్తుపెట్టుకోండి. మనం భూమి మీద నివసిస్తున్నాం కానీ మన అధిపతి ఎవరు? యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. మనం నడిపించేది ఎవరు? యేసయ్య. మనకు భర్త ఎవరు? యేసయ్య. మనకు కాపరి ఎవరు? యేసయ్య. మనల్ని పరిపాలిస్తుంది ఎవరు? యేసయ్య. చూడండి, భూలోకంలో ఈ శరీరాన్ని పరిపాలిస్తున్న వాడు చాలా మంది నాయకులు ఉండొచ్చు, కానీ మన అంతరంగాన్ని నడిపిస్తున్నవాడు ఆకాశంలో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచించినట్లయితే మరి ఎవరికి బంధులమై ఉన్నామండి? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే
కారు నడుపుతున్నప్పుడు ఇక్కడ రూల్స్ తప్పకుండా పాటించాలి, రోడ్డు దాడుతున్నప్పుడు రూల్స్ పాటించాలి, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడ రూల్స్ పాటించాలి. కానీ ఇదే మనకి ఆధిపత్యం అని మనం అనుకుంటామా? కాదు కాదు. మనకు అధిపతి ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి మనకు కనెక్టింగ్ అయి ఉంటాడు ఇప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనపడకుండా జరిగే ప్రతి దానిని కూడా కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోలర్ మనకున్నాడు, ఒక గైడర్ మనకున్నాడు, నడిపించే నాయకుడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. వెర్రి ద్రాక్ష తీగలను తేవడానికి ఎంత ధైర్యం కావాలండి? దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత వెర్రి వాళ్ళేగా మనం ప్రవర్తిస్తామా? ఆలోచించండి. దైవ సన్నిధి అనేది ఒక తోట. ఆమేన్. ఈ తోటలోనికి వచ్చిన తర్వాత, దేవుని తోటలోనికి ప్రవేశించిన తర్వాత మన ప్రవర్తన వెర్రి వాళ్ళే ఉండకూడదు, పిచ్చి వాళ్ళే ఉండకూడదు, చీకటి పట్టిన వాళ్ళే ఉండకూడదు, చేదర పట్టిన వాళ్ళే ఉండకూడదు. ఒక పరిశుద్ధమైన తలంపులు కలిగిన వారిగా జీవించాలి, నీతి కలిగిన వారిగా జీవించాలి, యథార్థత కలిగిన వారిగా జీవించాలి, ఇచ్చేవారిగా ఉండాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, విశ్వాస వీరుడిగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, యథార్థమైన జీవితాన్ని కంఠహారంగా ధరించున్నవారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వాక్యం చెప్పారమ్మా? ఏమండి ఎక్కడి నుంచి హైదరాబాద్ అంట ఆయన ఏదో రత్నం అంట వచ్చాడు, ఏదో అన్నారండి. అప్పుడప్పుడు నవ్విచ్చాడండి. ఫస్ట్ అయితే పాట పాడారండి, తర్వాత నాకు తెలియదండి అనేది వెర్రి ద్రాక్ష తీగ. వినపడుతుందండి? వెర్రి ద్రాక్ష తీగ అంటే ఎక్కడో లేదు, అదే అన్నమాట. కానీ మనసు పెట్టి విని దాన్ని హృదయంలో రాసుకున్న వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వడ్డించే వంటను దేవుడు తింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అది ప్రార్థనే కావచ్చు, ఆరాధనే కావచ్చు, స్తుతినే కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఒక కన్నీటి బొట్టును కూడా లెక్క పెట్టాలి అంటే నీ వెర్రి ద్రాక్ష తీగలను నువ్వు పట్టుకు రాకూడదు. ఒడి నిండా నింపుకొచ్చారంట. ఆలోచించండి ఒకసారి. మరి మనం దేవుడి తోటలో ఎలా జీవిస్తున్నాము, దేవుడి మందిరాల్లో ఎలా జీవిస్తున్నాము, దేవుడి సముఖంలో మన ప్రవర్తన ఎలా ఉంది? మన మచ్చలని కూడా తుడిచివేయబడాలి, మలినమంతా కడిగి వేయబడాలి. యేసునామములో దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆరాధన జరిగితే సైడ్ నుంచి మొబైల్ చెప్తారు. అప్పుడు అవసరం అంటారండి మొబైల్? రోజంతా చూస్తూనే ఉంటాం కదా. ఆ కాసేపు అయినా సైలెంట్ లోనో లేకపోతే ఎక్కడో పడేసి ప్రభు ఆరాధనలో మనం హాయిగా ఆరాధన చేసుకోవచ్చు కదా. ఏదో దొరికేది 2 గంటల్లో మనకి సమయం. ఆ ఆరాధనలో ప్రభు కోసం మనం ఒక ఆతృత పడి ప్రభువును మహింపరిస్తే నువ్వు వడ్డించే వంటను దేవుడు వింటాడు. లేకపోతే ఏదో సమయానికి అపాయం రాకుండా మానదు, ఎప్పుడో సమయంలో కన్నీరు రాకుండా మానదు, దుఃఖం రాకుండా మానదు, రోగం రాకుండా మానదు. ఏదో సమస్య వచ్చింది, అప్పుడు నువ్వు వడ్డిస్తావు. ఏమని? ప్రభువా నా ప్రార్థన మీద ప్రార్థన వడ్డిస్తావు. కానీ ఆ ప్రార్థనలో విషం ఉంటే గనక నీకు ప్రమాదం తప్పదు. ఆలోచించాలి. ఆ ప్రార్థనలో విషయం లేకుండా ఉండాలి అంటే నీ జీవితం ఒక క్రమబద్ధంగా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా మంది ప్రజలు చేస్తున్నటువంటి పొరపాటు అదే. మీరు ఆలోచించినట్లయితే, ఇంతకు చూద్దామని కొన్ని ప్రదేశాలు వెళ్ళాము. ఎంత సిస్టమేటిక్ గా ఉందంటే, చూడండి, వెళితే చెప్పులు తీసేయాలంట, ఒళ్ళు కనపడకుండా కప్పుకోవాలంట, ఏమంటే ఏమాత్రం కూడా జుట్టు కనపడకూడదంట. ఎంత లోనికి ఊరుకోవట్లేదు అక్కడ ఉన్నవాడు, మొత్తం కప్పుకొని రావాల్సిందే. తర్వాత విషయం, అక్కడ దేవుడు ఉన్నాడా లేదన్న తర్వాత మాట. కానీ ఒక పద్ధతి చూడండి. కానీ మనం దేవుని యొక్క సన్నిధైన తోటలను ప్రవేశించినప్పుడు ఒక క్రమాన్ని పాటించి ఆ క్రమంలో ప్రతి విషయంలో కూడా మెలుగు కలిగి మనం ఎరిగిన వారమై ఉండాలి. సాతాను తంత్రాలు మనం ఎరిగిన వారమై తెలుసుకోవాలి. మనకి నిన్ను ప్రేరేపిస్తుందో దేవుడా దైవం మనకు తెలియాలి. నిన్ను నడిపించాలనుకున్నది దేవుడా దురాత్మ మనకు అర్థమైపోవాలి. నీ యొక్క తలంపులను, నీ యొక్క సమస్తాన్ని ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో అది దేవుని ఆత్మ, దైవపు ఆత్మ. మనం తెలుసుకోకపోతే ఇదిగో వెర్రి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి వంట చేసినట్టు అవుతుంది, అది విషంగా మారిపోద్దని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అనేక మార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి వెంటనే మేలు చేయాలంటే, అద్భుతం జరగాలి అంటే గనక మనము జాగ్రత్త పడి ప్రభు సన్నిధిలో నిలబడాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వారం ఏ వాక్యం చెప్పారు అంటే, నాకు తెలియదన్న మాట మనకు రాకూడదు. ప్రకటన గ్రంథం ఎక్కువ ఉందంటే మొదటి పేజీ తీసి ఓడుకుంటున్నారు. అంటే ప్రకటన గ్రంథం ఎక్కడ ఉందంటే ఇంట్లో తీస్తారు. అంత అవసరం అండి. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటది? చివరి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వెర్రి ద్రాక్ష తీగలు తెచ్చేవాడు అనమాట.
152వ కీర్తన తీయండి తీసేస్తున్నారు కొంతమంది. ఉంటదండి? ఉంటదా? మరి వాళ్ళు ఏమంటాం మనం? అది ఇలాంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి ప్రార్థన చేయమంటే కొంతమంది తండ్రి తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి తండ్రి ప్రభా, ఇదే తండ్రి తండ్రి ప్రభా తప్ప ఏమి రాదు. ఇక దేవుడిలో ఒక నూతనమైన అనుభవాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తితో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో. ఏమే రాఖీ కట్టేమండి, నాకు తెలియదు కట్టకూడదు మనం అన్నాడు ఒక ఆయన. మరి ఏమిటి నా వాక్యం? వెర్రి పనులు చేయకూడదు మనం. నీ యొక్క ప్రతి ప్రార్థనను, ప్రతి అవసరతను, నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘట్టమును దేవుడు ఎరిగి నీకు సహాయం చేసి నీ వెన్ను తట్టిని నడిపించాలి అంటే, నీ గుండెల్లో దాగి ఉన్న బాధను తుడిచివేయాలంటే, ఎవరికి చెప్పుకోలేని బాధలను తుడిచివేసి దేవుడు కృప చూపించాలి అంటే నువ్వేం చేస్తున్నావో ఎరిగి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయల షాపులో పుచ్చు వంకాయలు ఇచ్చేయడానికి మనం తీసుకుంటావా? ఎంత పిచ్చోళ్ళే కనపడతాడు నీకు అంటాం మనం. అవునా కాదండి? అంటే అక్కడ మాత్రం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ దైవ సన్నిధిలో దైవికమైనటువంటి సంగతులను ఎరిగే విషయంలో మన జ్ఞానం పడిపోతుంది. ఆలోచించాలి. కాబట్టి తిరిగి మరలా ప్రభువులో బలపరచబడి దేవుని శక్తితో నింపబడాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నడిపించేది ఏంటో ఎరిగిన వారమై మనం బ్రతకాలి. అప్పుడే నీ యొక్క ప్రార్థన, నీ అవసరత, నీ యొక్క ప్రతి జీవన విధానాన్ని ప్రభు కనిపెట్టి నీకు చక్కని సహాయం చేసి నేను ఓదార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో తెలియదని నాకు వాల్ పేపర్ ఇవి పెట్టుకోకూడదని అనకూడదు. మనం వాక్యం పెట్టుకోవాలి, వాక్యం వినాలి, దేవుని సంగతులు నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు ప్రభువులు ఎరగాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం మనకు రావాలి, ఆ దేవుడిని మహింపరిచే విధానం మనకి తెలుసుకోవాలి. ఎన్నో రకాలైన దేవుని తోటలో వెర్రి దాక్షాత్యలు తెచ్చుకోవడానికి రాకూడదు. ఇక్కడ దేవుని మహిమ కలిగిన కార్యాలను పొందుకోవడానికి రావాలి. మీరు గమనించాలి. ఇంతవరకు ఏ విధానాన్ని మనం వెళ్ళవో నాకు తెలియదు. ఎంతో మంది దేవుని మందిరాలకు వెళ్ళి శాపాన్ని కొని తెచ్చి ఉరుకోవాలి. ఎందుకంటే వారి జీవితాల్లో వెర్రి దాక్షాత్యలు తెచ్చి విషాన్ని తెచ్చుకుంటారు. ఇంట్లోనికి, జీవితంలోనికి, కుటుంబాల్లోనికి, మనుషుల్లోనికి మరి విషమైపోయింది. వెంటనే దేవుడు చూస్తే అది విషముగా కనపడకూడదు, మలినమైనది కనపడకూడదు. అది అద్భుతమైన పరిశుద్ధమైన జీవితంగా దేవుడికి కనపడి తీరాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. కేకలేస్తా ఉన్నాను. దీంట్లో కుండలో విషయం ఉంది. కుండ అంటే హృదయం ఉంది, లేదా కుండ అంటే మనిషి జీవితానికి గుర్తుగా కనపడతా ఉంది. కాబట్టి ఆ కుండ పగలక ముందే, పాడవక ముందే మనం కడుక్కోవడం అనేది చాలా ఉత్తమమైన పని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, కొద్దిగా పిండి తీసుకురండి అన్నాడు. పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేస్తే చేదు కాస్త పోయి, విషం కాస్త పోయి మధురముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ఏదో తెలియక తప్పు చేసాడు, జరిగిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పిండి తీసుకొచ్చి కుండలో వేయండి అంతే. దేవుని సేవకుడు కుండలో వేయగా అది మధురంగా మార్చబడింది. అంటే మనం గమనించినట్లయితే పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కుండేమో మన జీవితానికి సాదృశ్యంగా ఉంది, ఈ పిండి ఏమో యేసుక్రీస్తు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరైతే విషపు తలంపులతోటి, పాపపు జీవితంతో, లోక సంబంధమైన బ్రతుకులతోటి బ్రతుకుతున్నారో ఆ హృదయంలోనికి, ఆ జీవితంలోనికి, ఆ కుండలోనికి యేసు ప్రభు వారు రాగలిగితే అద్భుతం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదేంటంటే పాస్టర్ గారు మా మెడలో సిలువ వేసుకున్నాము, చేతులకు సిలువ ఉంది, తల కింద బైబిల్ పెట్టుకుంటున్నాము, ఏమంటే మా ఇన్స్టిట్యూట్లో వాక్యాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అది కాదు కావాల్సింది, కుండలో కావాలి. నీ కుండలో ఉన్నటువంటి పాపము, ఆ యొక్క విషము ఒక మధురమైన జీవితంగా మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జీవించాలని, హృదయంలో నివసించాలని, హృదయంలో. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రంతా కూడా ప్రయాసపడి చేపలు పడతామని ప్రయత్నం చేశాడు పేతురు గారు. ఒక్క చేప కూడా దొరకలేదు ఆయనకి. ఈలో యేసు ప్రభువారు అక్కడ సముద్రం దగ్గరికి వచ్చి, నీ పడవలోకి నన్ను ఎక్కించుకుంటావా? ఎక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కించుకోవడం అతను చేసిన గొప్ప సంగతి. ఆమె లేదే, అలసిపోయాను, నాకు టైం లేదు, రాత్రంతా తిరిగాను, నిద్ర లేదు,
మరి దీన్ని తోలటానికి నాకు శక్తి లేదు, నా వల్ల కావడం లేదు అని తప్పించుకోలేదు. ఆయన అద్భుతమైనటువంటి మాట అన్నాడు, నా పడవలోనికి ఎక్కమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమైతే ఏం చేస్తాం, అనేకమైన కారణాలు చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని లోనకి రానివ్వమండి. బాప్తిస్మం తీసుకోవయ్యా, వచ్చే వారం వచ్చే సంవత్సరం తీసుకో, పెళ్లికి తీసుకుంటాను, లేకపోతే ఏదో సాధనలు చెప్తా ఉంటాం. ఎక్కడైనా మారవయ్యా, మారుతారయ్య గారు, లేదా పశ్చాత్తాపం, మారు మనసు పొందులు, జీవితాన్ని మార్చుకో, దాటించుకుంటూ వస్తా ఉంటాం. మనం సమయం చెబుతాం, మనమే ఇంకా పాస్టర్ గారికి టైం ఇస్తా ఉంటాము, దేవుడికి టైం ఇస్తా ఉంటాము. అప్పుడు మారుతాను, ఇప్పుడు మారుతాను, అప్పుడు మార్చుకుంటాను, ఇప్పుడు మార్చుకుంటాను. ఈ సాకులు చెప్పకూడదు. పిండి నీలోకి వస్తే, పిండి అని యేసుక్రీస్తు వారిని హృదయంలో రాగలిగితే నీ జీవితం మధురంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కించుకున్న తర్వాత యేసు ప్రభువు అన్నారు, ఇప్పుడు లోతునకు నీ దోణిను నడిపించమన్నాడు. అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు. పేతురు, నేను చెప్తున్నాను, లోతునకు నడిపించు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, పడవలో ఉన్నది ఎవరైనా ఎక్కించుకున్నావు, నీవు లేనిది ఉన్నట్టుగా చేసేవాడని, అసాధ్యమైనది సాధ్యపరిచేవాడిని ఎక్కించుకున్నావు, హృదయాంతరంగా నుంచి కన్నీటిని తుడిచేవాడిని ఎక్కించుకున్నావు, నీ బ్రతుకును మార్చేవాడిని ఎక్కించుకున్నావు, సర్వ సృష్టికర్తను ఎక్కించుకున్నావు, సైన్యములకు అధిపతి అయిన దేవుడిని ఎక్కించుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పడవలో చేసుకున్నది ఏమన్నా తెలుసా? నీ కుండలో వేడిన పిండి ఏంటో తెలుసా? సర్వ సృష్టిని సృష్టించగలిగిన ఆ సర్వశక్తిమంతుడి యొక్క బలమును ఎక్కించుకున్నావు. ఇప్పుడు అంటే వల విసిరేటప్పుడు తేలికని విసిరాడు, కానీ లాగేటప్పుడు ఎలా లాగుతున్నాడండి? వెయిట్ పడింది. అర్థం కాలేదు, ఏంటి ఏమన్నా ఇరుక్కుపోయిందా? మెల్లిగా లాగుతూ ఉన్నాడు. లాగుతుంటే కొట్టుకుంటా ఉన్నాయి చేపలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటయ్యా, అంత ముందు వరకు భయానకమైన జీవితం నాది, అప్పుల జీవితం, కష్టాల జీవితం, ఎంతో శ్రమ పడినా ఒక్క రూపాయి కూడా నా జోబులో ఉండడం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అలసిపోయిన బ్రతుకు నాది. పైకి మాత్రం ఏదో అలా కనపడుతున్నాను కానీ నలిగిపోయి ఉన్నాను. కానీ ఒక్కసారి నా జీవితంలో వచ్చావు, నా జీవితంలో మధురంగా మారిపోయింది. పట్టజాలంత విస్తారమైన చేపలు పడిపోయినాయి, వాళ్ళు పిగిలిపోయాక చేపలు పడ్డాయి, అంతే. దండం పెట్టేశాడు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు శక్తిమంతుడు అయ్యా, నీ రుచి ఇప్పటి వరకు తెలియదు. ఈ లోకమే శాశ్వతం అనుకున్నాను, ఈ లోకంలో రుచే బాగుంది అనుకున్నాను, ఎన్నో తిరుగుళ్ళు తిరిగాను, పాడైపోయాను. కానీ ఎంత విష జీవితంలో నువ్వు వస్తే నా బ్రతుకు ఇంత గొప్పగా మారిపోతా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభువును స్తుతించాడు. చివరాఖరికి ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. ఆమె మరేంటి మన జీవితం ఏంటి ఆలోచించుకోవాలి. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో ఒకసారి ఎర్రి ద్రాక్ష తీగలు తెచ్చుకునే బ్రతుకులో మనం ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా నానా రకాల వింత జీవితాలను మనం జీవిస్తూ ఉంటాము. మీరు ఆలోచించాలి. ఆ జీవితాలన్నీ కూడా తొలగిపోయి యేసయ్యని ప్రార్థన వినేటువంటి వంటకం చేయి. ఆమె హల్లెలూయా. నువ్వు అడిగితే జరిగే వంటకం చేయి. ఆమె ఇలా మాట్లాడితే ఆయన దిగి వచ్చే వంటకం మనం చేయగలగాలి. ఆయన వడ్డిస్తున్నప్పుడు దాంట్లో విషం కనపడకూడదు, మలినం కనపడదు, జబ్బు కనపడకూడదు. శాశ్వతమైన జీవం నీలో తప్పకుండా దేవుడు తీసుకువస్తాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆమె నీళ్లు తోడుకోవడానికి వచ్చిందన్నమాట. అమ్మ, నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్లు ఇస్తావా అంటే ఆమె ఏం డైలాగ్ వేసిందండి? మీరెవరో కాదు, మీరు యూదులు, మీరు సమరయులు, మా దగ్గరికి వచ్చి మీరు నీళ్ళు అడుగుతారా అంటే ఆడు గొప్పవాడు, వీడు తక్కువవాడు అనమాట అని డైలాగ్ వేస్తా ఉందంట. అంటే మారు మనసు లేదు కదా అని వెటకారంగా అదో రకమైన మాటలు మాట్లాడుతూ ఉంది. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు ఎప్పటికే దాహం కాదు, అయితే ఆ నీళ్ళు నాకు దయచే ప్రభువా, ఈ శ్రమ లేకుండా ఉంటుంది అంతే. ఆయన ఏమన్నాడంటే, వెళ్ళి నీ భర్తను తీసుకురా, తప్పకుండా నీళ్ళు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్టన్ అయిపోయింది ఆవిడ. షీ వాస్ షాక్డ్. భర్త తీసుకురావంటే భర్త లేడుగా, ఉన్నాడా? ఆ ముందే నాకు భర్త లేడండి. నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీకు 5 భర్తలు ఆయన వివరంగా చెప్పాడు. వాళ్ళు కూడా డూప్లికేటే, ఒరిజినల్స్ కాదనమాట, డూప్లికేట్, జిరాక్స్ లాగా. కాబట్టి నిజం చెప్పింది. నిజం చెప్పిన వెంటనే ఆవిడ జీవితంలో ఉన్న రహస్యాలను దేవుడు బయట పెట్టగానే చేతిలో ఉన్న కుండ కింద పడిపోయింది,
విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తన జీవితంలోకి ఎవరు వెళ్ళారు? పిండి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. వెంటనే గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఇది విన్నారా? నా జీవితాన్ని మార్చిన వాడిని చూశారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితం గురించి చెప్పేశాడు ఆయన. నా జీవితంలోకి వచ్చేసాడు. ఆ పిండి నాలోకి వచ్చేసింది. యేసే నాలో జీవిస్తున్నాడు. ఇక నేను వాళ్ళ వైపు చూడను. ఏ వ్యభిచారం అయితే చేస్తున్నానో, ఏ జాగ్రత్త అయితే చేస్తున్నానో, ఏ దొంగతనమో, ఏ సమస్య, ఏ ప్రతివిధన పాపంలో తిరిగాను ఇప్పటి వరకు, నేను అది చేయను. నేను మారిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది నీకు? నాలోనికి, నా కుండలోనికి యేసు అనే పిండి పడింది. విషం పోయింది. దేవునికి స్తోత్రం కాదు. ఎంతమంది ఊరు వచ్చేసింది. ఆమె కథలే లేదు. ఇంకా ఆ ఊరిలో నిలబెట్టేసింది. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె హృదయంలోకి రాకపోతే కృంగిపోతాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్పి తన జీవితాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తా ఉన్నారు. ఆమెకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దిక్కులేని స్థితిలో ఉంది. కానీ మధురమైనటువంటి యేసయ్య తన హృదయంలోనికి రాగా అద్భుతం జరిగిపోయింది. తేలికైన ప్రాణం వచ్చింది, విశ్రాంతి కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. స్తోత్రం చెబుదామా? సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు పొలాలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఎదురై, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. నీళ్ళు తేవడానికి వెళ్తే, ఇదిగో తల్లి, నీళ్ళతో పాటు ఒక అప్పమ్మ కూడా తీసుకురాను. అయ్యో నా ఏలినవాడా, నాకున్నది ఒకే అప్పము, అది నేను నా కుమారుడు తిని మరి చనిపోవాలనుకుంటున్నావయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే ఆ యొక్క ఏరియాలో భయంకరమైన కరువు ఏరియా. అసలు ఎవరికి కూడా భోజనం లేదు. భయంకరమైన కరువు కలిగింది అక్కడ. ఆ టైంలో ఇక మొన్న దగ్గర అయిపోయింది. అప్పులు చేసేసింది. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసింది. ఆ భోజనానికనే ఎన్నో రకాల సమస్యల మీద పడిపోయినాయి. ఇక చచ్చిపోవడానికి, సూసైడ్కి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో దైవజనుడు వెళ్ళి ఆమెతో చెప్పడమ్మా, నాకు తీసుకునే ముందు నేను చెప్పినట్టు చేయమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళింది. ఆమె దగ్గర ఉన్న కొద్దిగా ఉన్న పిండిని, ఆ బుడ్డిలో ఉన్న ఆఖరి ఆ బుడ్డును కలిపి ఆ రొట్టె తయారు చేసుకుని వచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక వెళ్ళి చూడు, నువ్వు ఎక్కడి నుంచి అయితే పిండి తీసావో అది పొరులుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి అయితే నూనె తెచ్చావో ఆ బుడ్డి పొంగుతా ఉంటుంది. పో, వెళ్ళి చూడు, నీ అప్పులు తీర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు తెలియదు ఆవిడికి. వెంటనే దేవుని యొక్క సహాయం దొరకగానే, ఆ హృదయంలోకి ప్రభు మాట వెళ్ళగానే వెళ్ళి చూస్తే పొంగుతా ఉంది ఆమె. అప్పటి వరకు పేద విధవరాలనే పేరు. ఈ యొక్క దేవుడు ఆమె హృదయంలోకి వెళ్ళిన తర్వాత ధనికురాలుగా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మరి దేవుని యొక్క శక్తి మనలోనికి రావాలి. మనం ఎప్పుడైతే దైవికమైన భయాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి ఏం జరుగుతుందో తెలుసుకున్న వారమై మనం వెళ్తా ఉంటే మన మీద ఏదైనా బట్టల మీద ఏదైనా పడింది అనుకోండి, ఏదో ఒక పెట్ట రెట్ట మేదేసింది అనుకోండి, మనం ఏమనుకొని వెళ్తామండి? చూడగానే ఏమనిపిస్తే ఫస్ట్ మన ముఖంలోనే వికారం అయిపోతాయి, మనసునే దిగాలైపోతాయి. ఇంత మంచి వస్త్రాలు ధరించుకొని నేను వెళ్తా ఉంటుంటే ఇది నా మీద వేసింది, ఇప్పుడు నా బ్రతికేంటి, దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అని మనేది పడిపోతాం మనకి. అవునా కాదండి? దాన్ని కడుక్కునేంత వరకు నెమ్మది ఉండదు. దాన్ని శుభ్రం చేసుకొని నీటి కడుక్కున్న ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. రైట్? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రశాంతంగా ఉంటాం. కానీ మీరు ఆలోచిస్తే, అంటే అక్కడ మనకి గమనం కలిగింది. అంటే ఏమైంది? బుద్ధి ఉన్నప్పుడు మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది. ఏదో మన మీద పడేది తుడుచుకోవాలని నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మన బట్టల మీద, నెత్తి మీద ఎక్కడొకక్కడ డస్ట్ పడినప్పుడు దాన్ని తుడుచుకోవాలనేటువంటి ఆ జ్ఞానం మనకి అర్థమవుతుంది. కానీ అంతరంగానికి వెళ్ళేటువంటి దాని గురించి ఎవడో ఆలోచించడం లేదు. పైన కలిగేటువంటి ఆ యొక్క ఆ దుమ్ముని, ధూళిని తులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎండలో నడిచి వస్తామో ముఖమంతా నల్లైపోయిందని ముఖం కడుక్కొని తుడుచుకొని మన ఇంట్లోకి వెళ్తాము, లేకపోతే ఎక్కడికో ఆఫీస్కి వెళ్తాము, మందిరానికి వస్తాము. కానీ అంతరంగంలో ఉన్నటువంటి దాని గురించి జాగ్రత్త ఎందుకు రావడం లేదు? నాకు తెలియదని ఎందుకు చెబుతున్నావు? ఆ విషయంలో వెర్రి వాళ్ళకి ఎందుకు ఉండగలుగుతున్నాము?
మనం ఆలోచించాలి. దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని పట్టించుకున్న వారందరూ కూడా వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొచ్చిన వారితో సమానము. ఆలోచించాలి. ఎవరైతే దాన్ని గమనించుకోగలుగుతారో, తెలుసుకోగలుగుతారో, వాడి యొక్క వంటకాన్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియాకును బయలు ప్రవక్తలకు ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీ జరిగినప్పుడు బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంకాలం వరకు చేయని మళ్ళీ డబ్బులు కొడతానే ఉన్నారు, ఇరుపులు బాదుకుంటూనే ఉన్నారు, రక్తం చిందిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు మాట్లాడలే. అగ్ని దిగి వచ్చి వారి కట్ చేసినటువంటి మాంసం మాత్రం దహించి వేయడానికి అవకాశం లేదు. వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఏలీ లేచి వాళ్ళు పిలవడం, వాళ్ళ దేవుడిని నిద్రపోతున్నాడు, నేను వస్తాను అని వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి ఆ మాంసం దహించి వేసింది. ఎందుకు దహించి వేసిందంటే ఏలియాకి దేవుడికి సంబంధం కరెక్ట్గా ఉంది కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనే వంటకాన్ని దేవుడు విన్నాడు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ప్రార్థించగానే అది ఆయనకి నచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మనం ప్రార్థించిన, ఆరాధన చేసిన దేవుడి సన్నిధిలో ఏ విధమైన దేవుడికి మహిమ కలిగేది మనం ఇక్కడ అర్పిస్తా ఉన్నా అది దేవుడు చూసి దానిని మెచ్చుకొని దాన్ని అంగీకరించాలంటే దానిలో మలినం అనేది ఉండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆలోచించండి. దైవ సన్నిధిలో మీకు చెబుతా ఉన్నాను, మన జీవితాలను అద్భుతంగా దేవుని వైపు నడిపించుకోవాలి. కాదు ద్రాక్ష తీగలు. మీరు ఆలోచించండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు నోట్స్ లేకుండా వెళ్తామా? మనం పెన్ను లేకుండా వెళ్తామండి. మరి అక్కడ చెప్తున్న పాఠాలు రాసుకోవాలంటే మనకి నోట్స్ కావాలి, పెన్ను కావాలి. ఊపుకుంటూ వెళ్ళిపోయినప్పుడు బెత్తం పెట్టుకుని కొడతాడు అక్కడ. నోట్స్ ఏది, పెన్ను ఏది. మరి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మర్చిపోయించిన ఇంటి దగ్గర పెట్టి అనకూడదు. దానికి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాంతులు పడుతున్నప్పుడు మర్చిపోయింది. అది కూరగాయలు వెళ్తే మర్చిపోతావా, మాంసం వెళ్తే మర్చిపోతావా, చేపలకి వెళ్తే మర్చిపోతావా, పెట్టుకు వెళ్తే మర్చిపోతావా? దేనికి మర్చిపోవడం? మందిరానికి ఎందుకు మర్చిపోతున్నావు? వెర్రి ద్రాక్ష తీగలంటే అదే. అది దేవుడి విషయంగా మారుతుంది. నువ్వు బయలుదేరుతున్నప్పుడే నేను దేవుడికి కానుక ఇవ్వాలి, మందిరంలో ఇలా జరిగించాలి, ఈ పాట పాడాలి, బైబిల్ పట్టుకెళ్ళాలి, ఈ విధానంలో నేను వెళ్ళగలగాలి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ప్రిపేర్డ్గా రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదండి? దాన్ని ఏం చెప్తున్నాడు? శ్రేష్టమైన ఏదంట? ఒక దినం అడుగుట 1000 దినముల కంటే ఆయనే చెప్తున్నాడు. మనకెలా ఉంది ఇది? మనకెలా ఉందండి? ఎప్పుడు ముగి చేస్తారని అనుకుంటుంది కొంతమందికి అయితే. కానీ దైవ సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి విధానంలో మనం చూడగలిగితే నీ ప్రార్థనను దేవుడు అంగీకరించి, నీ మొరను అంగీకరించి నీకు మేలును అద్భుతంగా త్వరలో దేవుడు చేస్తాడని దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, ఓదార్చువాడు ఆయనే, నీ కన్నీటిని తుడుచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ దినం నుంచి ఒక ప్రత్యేకంగా బయలుదేరావా, అన్ని సిద్ధపాటు చేసుకో. మందిరానికి బయలుదేరుతున్నాం, ఆయన తోటలోకి వస్తున్నాం. ఏమన్నా నాకు తెలియదండి అనకూడదు. ఆయన తోటలోకి వస్తున్నాం, అన్ని సిద్ధపాటు చేసుకొని రావాలి ఇక్కడికి. ప్రతిదీ నీ చేతిలో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా వాక్యం చదువుతున్నారంటే మనకి ఉన్నారుగా అనేటువంటి విధానం పెరుగుతాను. నేను చదవాలని అనుకోవడమే దేవుడికి మహిమ తెచ్చేటువంటి విధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుడి కొరకు ఉర్రూతలగాలి, ఏం చేయాలని ఆలోచించాలి, ఆయన కొరకు ఎలా పాటుపడాలి అని మనం తలంచుకోవాలి. ఏమి తెలియదని వెర్రివాళ్ళగా మనం ఎలా ఉంటాం దైవ మందిరాల్లో మనం ఆలోచించాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు అన్ని సిద్ధపాటు చేసుకుని ఇక్కడ రాగలిగితే నీ వంటకాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే దాంట్లో విషయం ఉండదు కాబట్టి. ఒకవేళ ఇప్పటి వరకు ఆ విధానంలో నువ్వు లేకపోతే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? పిండి
అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో తెచ్చుకోగలిగి, దేవా నా మనసులోనికి రండి, నా జీవితంలోనికి రండి, నన్ను సరి చేయండి, సహాయం చేయండి, నేను గమనించుకోగలిగిన శక్తిని నాకు ఇవ్వండి, నేను ఏదైతే పని చేస్తున్నా ఆ పని నాకు తెలిసి రావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఏం ఆలోచిస్తున్నా నేను ఎరిగి తీరాలి, ఎటు నడుస్తున్నా నాకు తెలియాలి, ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి, ఎవరితో సహవాసం చేస్తున్నానో, నా జీవితాన్ని పాడు చేసేవాడితో చేస్తున్నానా, బాగు చేసేవాడితో సహవాసం చేస్తున్నానా, నువ్వు ఎరిగి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతా పాడైపోయిన తర్వాత ఇలా చేస్తాడని అనుకోలేదు, నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే వాక్యం నీకు బోధిస్తుంది కాబట్టి, నువ్వు ఎలా నడవాలో సమస్తాన్ని తెలుస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు ఎరిగి చేయి, దేవుని మహిమను చూస్తావు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని, కృప కలిగిన దేవా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడేందుకు నీకు మహిమ కలుగును గాక. నాకు తెలుసు ప్రభు, కొద్దిమందిని మీరు బలపరుస్తారని, ఆయన బలహీనమైన లేవనెత్తుతారని, ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు ఎన్నో అవసరతల కోసం. అవన్నీ తీర్చబడాలి అంటే ప్రభా, ఎదుగు వారు చేస్తున్న ప్రార్థన అనేటువంటి ఆ భోజనములో నాయన నీకు అంగీకారమైనటువంటి భోజనముగా అది ఉండి తీరాలని ఆయన ప్రార్థన చేస్తున్న సహాయం దయచేయండి. ఎంతమందికి అయితే అవసరం ఉందో ఈరోజు గుర్తెరిగి వారు ఏం చేస్తున్నారు వారు ఎరగాలి ప్రభా, వారు తెలుసుకోవాలి. నీ కనికరు చేత నింపండి. గుర్తెరిగి భయపడుతూ వారి గమనం అన్ని విషయాల్లో వెలుగు కలిగిన వారే నీ సన్నిధిలో ఉంటే కృప సహాయం దయచేసి నీ రాకడలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని బలవంతులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఇదిగోనైనా దైవ సేవకులు, మంచి సంగీతకారులు, సంగీత దర్శకులైన బ్రదర్ కేవై రత్నం గారు, అయినా మరి అదే రీతిగా వారి సతీమణి గారు స్నిగ్ధ గారు ఈ యుఏఈ దేశాన్ని దర్శించి అనేకమైన స్థలాల్లో మీ గొప్ప సాధనంగా ఉపయోగించుకుంటున్నందుకు వందనాలు. ఈ సమయాన పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘముగా, సంఘ పెద్దలు, సంఘ పక్షంగా ఈ సన్మానం ప్రభు మరి అందించుండగా మరి తండ్రి ఆయన సంఘాన్ని, సంఘ పెద్దలను, అలాగే సంపత్ గారిని, వీరి పరిచయాలను బహుగా దీవించమని, దైవజనులను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను బహుగా దీవించమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్య ఉన్న సహోదరి సాల్వతో సత్యం దయచేసుకుని తండ్రి కూడా పరిశుద్ధాత్మలో సమయంలో కానుకలు విజయ్ కుమార్ గారు సమయాన దైవజనులకు మన అబుదాబిలోని తెలుగు సంఘాలు మరియు బ్రదర్ సంపత్ కుమార్ పరమూరి గారు పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘ పక్షంగా ఈ యొక్క సన్మాన జ్ఞాపకం అందిస్తున్నామండి. నేను పాడుచూ స్తుతి గానం చేసేదను, నా ఆత్మ పాడుచూ గానం చేయను. స్వరమండలమా సితార మేలుకునుడి 108వ కీర్తన 1-2 వచనాలు. ఆత్మీయ అభినందన జ్ఞాపక సన్మాన గ్రహీతలు దైవజనులు కేవై రత్నం గారు, స్నిగ్ధ గారు. ఘన కీర్తికి, పురాతన చరిత్రకు ఆనవాళ్లు, పసిరి పంటల, ప్రకృతి వనరుల కళాకారుల పొదరిల్లు, సత్య స్వార్థ పరిమళాల విరిజన్లు, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా బొర్రంపాలెం గ్రామంలో కొత్తూరి వారి వంశంలో శ్రీ వెంకటేశ్వరరావు, శ్రీమతి దుర్గమ్మ గారనే దంపతులకు దేవుడిచ్చిన స్వాస్థ్యం బ్రదర్ కేవై రత్నం గారు. చిన్ననాడే తల్లిదండ్రులు వీరిని దేవుని పరిచర్యకు సమర్పించినప్పటికీ యవన కాలంలో సినిమాలకు సంగీత దర్శకుడు వారు ప్రయత్నించి అనుభవం గడించినప్పటికీ దేవుని చిత్తమును బట్టి ఆ మార్గంలో స్వస్తి చెప్పి ఆపై స్నిగ్ధ గారు వీరి జీవిత భాగస్వామిగా జత కలిసి ఇరువురు దేవుని సువార్త సంగీత పరిచర్యలో శృతి కలిసి జీవితకాలం దేవుని పరిచయంలోనే కొనసాగాలని తీర్మానంతో ఇబ్బందులను అధిగమించి అనేకమైన అమూల్యమైన గీతాలను రచించి స్వరపరిచి సంగీతంతో దేవుని మహిమపరచడం, అనేకల హృదయాలను కదిలించి కరిగించి దేవుని వైపుకు నడిపించడం అంతా ఆ మహోన్నతుడు మహిమాస్వరూపుడైన క్రీస్తు యేసు ప్రభుని కృపాశీర్వాదమే. కమ్మని బహుకమ్మని
నన్నెంతగానో ప్రేమించుతువో నిన్నంతగా ద్వేషించుతునో, నా కన్నుల వెంబడి కన్నీరు రానియక నిత్యస్థుతులపై ఆసీనుడా, యేసురాజా నిన్ను కలిగి ఉంటే ఎంత ధన్యము. వెదజల్లినావే నీ కృపను, ఊహించలేదయ్యా ఈమెయిలులని వంటి 3000కు పైగా సుమధురమైన స్వార్థ గీతాలు రూపొందించడం, లెంగాల అనే గ్రామంలో 2000కు పైగా విశ్వాసులు గల దేవుని మందిరం నిర్మించడం, ఇప్పటికి 14 దేశాలను సందర్శించి దేవుని పాత్రగా వాడబడడం, నేడు మరొకసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, ఫుజేరా, అలైన్ ప్రాంతాలను మరొకసారి సందర్శించడం అంతా జీవం గల దేవుని మహిమార్థమే. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించబడాలి, మరెన్నో సువార్త గీతాలు రూపొందాలి. మీరు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దీవించబడాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పి 4:19. అతడు యెహోవా యందు భయభక్తుల గల వారిని సన్మానించును. కీర్తనలు 15:4. మీ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ క్రీస్తులో మీ ఆత్మీయ సహోదరుడు బ్రదర్ సంపత్ కుమార్ కొలుమూరి, అబుదాబి, పవర్ ఆఫ్ లివ్ గాడ్ చర్చ్ వేదిక.